జీన్ మ్యూటేషన్. సో ఏదైనా సరే సడన్ చేంజ్, జీన్ మ్యూటేషన్, మ్యూటేషన్ ఏంటంటే సడన్ చేంజ్. సో సడన్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ జీన్. ఎగ్జాంపుల్ HBA టు HBSగా మారిందనమాట. సడన్ చేంజ్ జరిగింది. అది ఎందుకు జరిగిందో క్లారిటీ లేదు, సడన్గా జరుగుతాయి, ఛాన్సెస్ ఉంటాయి. సో కాజ్డ్ బై వాట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, చేంజ్ ఇన్ టెంపరేచర్, కెమికల్ రియాక్షన్ అండ్ రేడియేషన్స్. ఈ 3 విధాలుగా జరుగుతాయి మ్యూటేషన్స్. ఎలా జరుగుతాయి? ఫస్ట్ వన్ టెంపరేచర్ చేంజ్ అయినటం వల్ల, కెమికల్ రియాక్షన్స్ వల్ల, రేడియేషన్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అది న్యూక్లియర్ రేడియేషన్. వియట్నాం కాంటెక్స్ట్ చూసుకుంటే సో నాపామ్ అనేది ఒకటి వాడారనమాట. సో ఒక ఆరెంజ్, ఆపరేషన్ ఆరెంజ్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది జరిగినప్పుడు ఏంటంటే యుఎస్ అటాక్ చేసింది అనమాట. వియట్నాం మీద అటాక్ చేసినప్పుడు ఏంటంటే న్యూక్లియర్ బాంబ్స్ కాదు, కెమికల్ బాంబ్ అనమాట. సో దాన్ని వాళ్ళ మీద వేసినప్పుడు ఏంటంటే ఇప్పటికీ స్టిల్ దే హ్యావ్ కాంజెనిటల్ డిఫార్మిటీస్. ఇప్పటికీ పుట్టే వాళ్ళు కూడా ఆ లోపల కూడా పేరెంట్స్కి ఎవరైతే ఉన్నారో ఆ జెనెటికల్ చేంజెస్ వల్ల వాళ్ళు పుట్టే పిల్లలు కూడా ఇప్పటికి కూడా ఎలా పడుతున్నారంట, ఒకళ్ళు కళ్ళు కనపడకపోవటమో లేకపోతే లిమ్స్ తగ్గిపోవటమో ఇలా పుడుతున్నారనమాట. సో ఇదే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ దేనివల్ల జరగచ్చు? రేడియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే న్యూక్లియర్ రియాక్టర్ ఒకవేళ బ్లాస్ట్ అయినా సరే చాలా రిపర్కషన్స్ ఉంటాయి.